ఓం శాంతి. మార్చ్ 2వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, ఇది పూర్తి శాంతియుతమైన జ్ఞానము. ఇందులో ఏమీ మాట్లాడరాదు. కేవలం శాంతిసాగరులైన తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ప్రశ్న: ఉన్నతికి ఆధారమేది? తండ్రి ఇచ్చిన శిక్షణలను ఎప్పుడు ధారణ చెయ్యగలరు? జవాబు: ఉన్నతికి ఆధారము ప్రేమ. ఒక్క తండ్రితోనే సత్యమైన ప్రేమ ఉండాలి. దగ్గరగా ఉంటున్నా ఉన్నతి జరగలేదంటే ప్రేమ తక్కువగా ఉంది అని అర్థం. ప్రేమ ఉంటే తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి చేసినందున తండ్రి తెలిపిన అన్ని శిక్షణలను ధారణ చెయ్యగలరు. ఉన్నతి కొరకు సత్యమైన చార్టును రాయండి. బాబా నుండి ఏ విషయము దాచకండి. ఆత్మాభిమానులుగా అయ్యి స్వయాన్ని సరిదిద్దుకుంటూ ఉండండి. ఓం శాంతి. పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. తండ్రిని స్మృతి చేయండి. సభలో ఉపన్యసించున్నప్పుడు పదే పదే మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా లేక దేహమని భావిస్తున్నారా అని అడుగుతారు. స్వయాన్ని ఆత్మగా భావించి ఇక్కడ కూర్చోండి. ఆత్మే పునర్జన్మ తీసుకుంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మను స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేస్తేనే మీ వికర్మలు వినాశనం అవుతాయి. దీనిని యోగాగ్ని అని అంటారు. నిరాకార తండ్రి నిరాకార పిల్లలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినందున మీ పాపాలు నశిస్తాయి. మీరు పవిత్రంగా అవుతారు. తర్వాత మళ్ళీ మీరు ముక్తి జీవన్ముక్తిని పొందుతారు. అందరూ ముక్తి తర్వాత జీవన్ముక్తిలోకి తప్పకుండా రావాల్సిందే. కనుక పదే పదే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని కూర్చోండని చెప్పవలసి వస్తుంది. సోదరీ సోదరుల్లారా, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఇది స్వయం తండ్రియే ఇచ్చిన ఆజ్ఞ. ఇది స్మృతి యాత్ర. తండ్రి చెప్తున్నారు, నాతో బుద్ధి యోగాన్ని జోడిస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. ఈ విషయాన్ని క్షణక్షణం మీరు అందరికీ స్మృతినిప్పిస్తారు, అర్థం చేయిస్తారు. అప్పుడు ఆత్మ అవినాశి అని, దేహము వినాశి అని ప్రజలు అర్థం చేసుకుంటారు. అవినాశి ఆత్మయే వినాశి దేహాన్ని ధరించి పాత్రను అభినయించి ఒక శరీరాన్ని వదిలి మరో శరీరమును తీసుకుంటుంది. ఆత్మ స్వధర్మము శాంతి. ప్రపంచంలోని వారికి తమ స్వధర్మము గురించి కూడా తెలీదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఇదే ముఖ్యమైన విషయము. మొట్టమొదట పిల్లలైన మీరు చేయవలసిన శ్రమ ఇదే. అనంతమైన తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, ఇందులో ఏ శాస్త్రాలు ఉదహరించే పని లేదు. మీరు గీతను ఉదాహరణంగా ఇచ్చినా కేవలం గీత గురించే చెప్తారు, వేదాల గురించి మీరెందుకు చెప్పరని అడుగుతారు. అటువంటి వారిని వేదాలు ఏ ధర్మానికి చెందినవని అడగమని బాబా చెప్తున్నారు.
ఆర్యధర్మానికి చెందినవని చెప్తారు. ఆర్యులని ఎవరిని అంటారు? హిందూ ధర్మమైతే కాదు. ఆది సనాతన ధర్మమంటే దేవీ దేవత ధర్మము. మరి ఆర్యధర్మము ఏ ధర్మము? ఆర్యధర్మం అంటే ఆర్య సమాజపు వారిదై ఉంటుంది. ఆర్యధర్మం అనే పేరే లేదు. ఆర్యధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు? వాస్తవానికి మీరు గీతను కూడా తీసుకోరాదు. ముఖ్యమైన విషయం, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. మహిమ కూడా తండ్రినే చెయ్యాలి. స్వయం మీరు తండ్రిని స్మృతి చేస్తున్నప్పుడే ఈ విషయాన్ని చెప్పగలరు. ఈ విషయంలోనే పిల్లలు బలహీనంగా ఉన్నారు. స్మృతి యాత్ర చార్టును ఉంచమని బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. మేమెంతవరకు స్మృతి చేస్తున్నామని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి. పిల్లలైన మీ హృదయాలలో అపారమైన సంతోషం ఉండాలి. మీకు ఆంతరంగిక ఖుషి ఉంటే ఇతరులకు కూడా అర్థం చేయించినప్పుడు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా సోదర సోదరీలారా, స్వయాన్ని ఆత్మగా భావించండని చెప్పాలి. ఈ విధంగా ఏ ఇతర సత్సంగాలలో చెప్పరు. వాస్తవానికి సత్సంగము ఒక్కటి కూడా లేదు. సత్యమైన సాంగత్యం ఒక్కటి మాత్రమే ఉంది. మిగిలినవన్నీ చెడు సాంగత్యాలు. ఇక్కడ అన్నీ పూర్తిగా నూతన విషయాలు. వేదాల ద్వారా ఏ ధర్మస్థాపన జరగనే లేదు. కావున మనము వేదాలను ఎందుకు ఉదహరించాలి? ఎవ్వరిలోనూ ఈ జ్ఞానము లేనే లేదు. వారే స్వయంగా నేతి నేతి అనగా మాకు తెలియదని అంటారు. అనగా వారు నాస్తికులు కదా. ఇప్పుడు తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఆస్తికులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ విషయాలు గీతలో కొద్దిగా ఉన్నాయి. వేదాలలో ఈ విషయాలే లేవు. వేదాలు ఉపనిషత్తులైతే అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఏ ధర్మానికి సంబంధించిన శాస్త్రాలు? మనుషులు తమ మాటలే మాట్లాడుతూ ఉంటారు. మీరు ఏ ఇతరుల మాట వినరాదు. తండ్రి సులభంగా అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పావనం అయిపోతారు. అలా అయ్యేందుకు ప్రపంచ చరిత్ర, భూగోళాలను గురించి తెలుసుకోవాలి. మీకు ఈ త్రిమూర్తి చిత్రము, సృష్టి చక్రాల చిత్రాలు ముఖ్యమైనవి. ఇందులో అన్ని ధర్మాలు వచ్చేస్తాయి. మొట్టమొదటిది దేవీ దేవతా ధర్మము. త్రిమూర్తి సృష్టి చక్రాల చిత్రాలు పెద్ద పెద్దవి తయారు చేసి ఢిల్లీలో ముఖ్య స్థానాలలో ఎక్కువగా జనసందడి ఉన్న చోట ఉంచండని బాబా చెప్తున్నారు. రేకు షీటు పైన ఈ చిత్రాలను రాయించండి. మెటికల చిత్రములో ఇతర ధర్మాల గురించి రాదు. ఈ రెండు చిత్రాలు చాలా ముఖ్యమైనవి. వీటిని చూపించి అందరికీ అర్థం చేయించండి. మొట్టమొదటిది తండ్రి పరిచయం. తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది. ఈ విషయాలను నిశ్చయం చేయించకుండా
మీరు ఏమి చెప్పినా ఎవ్వరూ ఏమీ అర్థం చేసుకోలేరు. తండ్రినే తెలుసుకోకుంటే ఇతర చిత్రాల వద్దకు తీసుకెళ్లడము వ్యర్థము. పరమాత్మను అర్థం చేసుకోకుంటే ఏమీ అర్థం చేసుకోలేరు. తండ్రి పరిచయం లేకుండా ఇతర విషయాలేవీ మాట్లాడకండి. తండ్రి నుండే అనంతమైన వారసత్వము లభిస్తుంది. ఇంత చిన్న సులభమైన విషయం ఎందుకు అర్థం కాదని బాబా ఆలోచిస్తారు. ఆత్మలైన మీకు తండ్రి ఆ శివుడు. వారి నుండే మీకు వారసత్వము లభిస్తుంది. మీరందరూ పరస్పరంలో సోదరులు. ఆ విషయం మర్చిపోయినప్పుడు తమో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారు. ముఖ్యమైన విషయం రచయిత రచనల గురించి తెలుసుకోవడం. వీటిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఋషులకు మునులకు కూడా తెలీదు. కనుక మొదట తండ్రి పరిచయాన్నిచ్చి అందరినీ ఆస్తికులుగా తయారు చెయ్యాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను తెలుసుకుంటే మీరు సర్వస్వము తెలుసుకుంటారు. నన్ను తెలుసుకోకుంటే మీకు ఏమీ అర్థము కాదు. అనవసరంగా మీ సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటారు. చిత్రాలు మొదలైనవి డ్రామానుసారము తయారయ్యాయి. అవి సరిగ్గా ఉన్నాయి, బాగున్నాయి. అయితే మీరు ఎంత శ్రమ చేస్తున్నా ఎవరి బుద్ధిలోనూ నిలవదు. బాబా, మేము ఇతరులకు అర్థం చేయించడంలో తప్పులేమైనా ఉన్నాయా అని పిల్లలు అడుగుతారు. బాబా వెంటనే అవును, తప్పులున్నాయని చెప్తారు. పరమాత్మను గురించే అర్థం చేసుకోకుంటే వారిని వెంటనే పంపించేయండి. తండ్రిని తెలుసుకోనంత వరకు మీ బుద్ధిలో ఏది కూర్చోదని వారికి చెప్పండి. మీరు కూడా దేహీ అభిమాని స్థితిలో లేకుంటే మీ దృష్టి వికారమైపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తే మీ దృష్టి పవిత్రంగా అవుతుంది. దేహీ అభిమానిగా ఉంటే మీ కళ్ళు మిమ్మల్ని మోసపుచ్చవు. దేహీ అభిమానులుగా లేకుంటే మాయ మోసపుచ్చుతూ ఉంటుంది. కావున మొట్టమొదట ఆత్మాభిమానులుగా అవ్వాలి. మీ చార్టు చూస్తే తెలిసిపోతుంది. మీరింతవరకు అసత్యము చెప్తూ పాపము చేస్తూ కోప్పడుతూ ఉంటే మిమ్మల్ని మీరే సర్వనాశనం చేసుకుంటారని బాబా చెప్తున్నారు. బాబా చార్టు చూసి పిల్లలు సత్యము రాశారా లేక చార్టు అర్థమే తెలియదా అని అర్థం చేసుకుంటారు. పిల్లలందరికీ బాబా చార్టు రాయమని చెప్తున్నారు. ఏ పిల్లలైతే యోగము చెయ్యరో వారు అంత సేవ కూడా చెయ్యలేరు. పదును ఉండదు. కోటిలో ఏ ఒక్కరో వస్తారని బాబా అంటారు. అయితే మీరే స్వయంగా యోగములో ఉండలేకుంటే ఇతరులకు ఎలా చెప్తారు? సుఖము కాకిరెట్టకు సమానమని సన్యాసులంటారు. వారు సుఖము పేరే ఎత్తరు. భక్తి చాలా విశాలమని మీకు తెలుసు. అందులో ఎన్నో శబ్దాలుంటాయి. మీ జ్ఞానము చాలా శాంతిగా ఉంటుంది. శాంతిసాగరులు తండ్రి అని అందరికీ చెప్పండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ. ఈ పదము కూడా నోటితో చెప్పే పని లేదు. హిందూ దేశంలోని భాష హిందీ. మరి సంస్కృత భాష ఎందుకు?
ఇప్పుడు ఈ భాషలన్నీ వదిలేయండి. మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించమని మీ ఉపన్యాసం మొదలుపెట్టండి. స్వయాన్ని ఆత్మ అని భావించని వారు, స్మృతి చేయని వారు చాలామంది ఉన్నారు. వారు స్వయం నష్టపోతున్నామని తెలుసుకోరు. తండ్రి స్మృతి చేయడంలోనే కళ్యాణముంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని ఏ ఇతర సత్సంగాలలో చెప్పరు. పిల్లలు తమ తండ్రిని ఎక్కడో ఒకచోట కూర్చొని స్మృతి చేస్తారా? లేస్తూ కూర్చుంటూ తండ్రి స్మృతి ఉండనే ఉంటుంది కదా. ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసము చేయండి. మీరు చాలా ఎక్కువగా మాట్లాడతారు. ఇంత మాట్లాడరాదు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. యోగాగ్ని ద్వారానే మీరు పావనంగా అవుతారు. ఇప్పుడందరూ దుఃఖములో ఉన్నారు. పావనంగా అయితే సుఖము లభిస్తుంది. మీరు ఆత్మాభిమానులుగా ఉండి ఎవరికి అర్థం చేయించినా వారికి బాణం తగులుతుంది. స్వయం వికారిగా ఉండి ఇతరులను నిర్వికారిలుగా అవ్వమని చెప్తే వారికి బాణమే తగలదు. తండ్రి అంటున్నారు, పిల్లలు, మీరు స్వయం స్మృతి యాత్రలో లేనందున మీ బాణం కూడా తగలదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, అయిపోయిందేదో అయిపోయింది. మొదట స్వయాన్ని చక్కదిద్దుకోండి. మేము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నామని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఆ తండ్రి మనల్ని విశ్వానికి అధికారులుగా చేస్తున్నారు. మనము శివబాబా పిల్లలము కనుక మనము తప్పకుండా ఈ విశ్వానికి అధికారులుగా అవ్వాలి. అటువంటి ప్రియుడు వచ్చి మీ ముందు నిల్చొని ఉన్నారు. కావున వారిని అత్యంత అధికంగా ప్రేమించాలి. ప్రేమ అనగా స్మృతి. వివాహమైతే స్త్రీకి తన పతి పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. మీది కూడా నిశ్చితార్థం జరిగిపోయింది, వివాహం కాలేదు. అది విష్ణుపురిలో జరుగుతుంది. మొదట శివబాబా వద్దకు వెళ్తారు. ఆ తర్వాత అత్తగారింటికి వెళ్తారు. నిశ్చితార్థపు సంతోషం తక్కువగా ఉంటుందా? నిశ్చితార్థం అయిన వెంటనే స్మృతి పక్కా అవుతుంది. సత్యయుగంలో కూడా నిశ్చితార్థం జరుగుతుంది. కానీ అచ్చట జరిగే నిశ్చితార్థం ఎప్పుడూ తెగిపోదు. అకాల మృత్యువులు సంభవించవు. ఇక్కడ అలా జరుగుతుంది. పిల్లలైన మీరు కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. కొందరు చాలా సమీపంగానే ఉంటారు, కానీ ఉన్నతి జరగదు. ఎవరు అత్యంత ప్రేమతో బాబా వద్దకు వస్తారో వారు చాలా ఉన్నతి అవుతారు. స్మృతే లేకుంటే ప్రేమ కూడా ఉండదు. కావున వారి శిక్షణలను కూడా ధారణ చెయ్యలేరు. భగవానువాచ, కామము మహాశత్రువు. ఆది మధ్యాంతాలు దుఃఖమునిస్తుందని అందరికీ సందేశాన్నివ్వండి. మీరు పవిత్ర సత్యయుగానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు కిందకు దిగజారి వికారులై మురికిగా అయ్యారు. ఇప్పుడిది మీ అంతిమ జన్మ. మళ్ళీ మీరు పవిత్రంగా అవ్వండి. కామచితిపై కూర్చునే కంకణాన్ని తుంచేయండి. పిల్లలైన మీరు యోగయుక్తంగా చెప్పినప్పుడు ఎవరి బుద్ధిలోనైనా కూర్చుంటుంది.
జ్ఞాన ఖడ్గములో యోగమనే పదును ఉండాలి. ముఖ్యమైనది ఈ ఒక్క మాట, బాబా మేము చాలా శ్రమ చేస్తున్నాము, అత్యంత కష్టముతో ఏ ఒక్కరో వెలువడతారని పిల్లలంటారు. బాబా చెప్తున్నారు, యోగయుక్తంగా ఉండి అర్థం చేయించండి. స్మృతి యాత్రకై శ్రమ చేయండి. రావణునితో ఓటమి చెంది వికారులుగా అయ్యారు. ఇప్పుడు నిర్వికారులుగా అవ్వండి. తండ్రి స్మృతి ద్వారా మీ మనోకామనలన్నీ పూర్ణమైపోతాయి. బాబా మనల్ని స్వర్గానికి అధికారులుగా చేస్తారు. బాబా ఆదేశాలనైతే చాలా ఇస్తున్నారు, కానీ పిల్లలు వాటిని మంచి రీతిగా గ్రహించడం లేదు. ఇతర విషయాలలోకి వెళ్ళిపోతారు. ముఖ్యమైనది తండ్రి సందేశాన్ని అందరికీ ఇవ్వండి. కానీ స్వయం మీరే స్మృతి చేయకుంటే ఇతరులకు ఎలా చెప్తారు? మోసము చాలా కాలం నడవదు. వికారాలలోకి వెళ్ళకండని ఇతరులకు చెప్తూ స్వయం వికారాలకు లోబడితే తప్పకుండా లోపల మనసు తింటూ ఉంటుంది. ఇటువంటి మోసము కూడా ఉంది. అందువలన బాబా చెప్తున్నారు, ముఖ్యమైనది అల్ఫ్ను తెలుసుకుంటే మీరు సర్వము తెలుసుకుంటారు. అల్ఫ్ను తెలుసుకోకుంటే మీరు ఏమీ తెలుసుకోలేరు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఆంతరికంగా తండ్రిని స్మృతి చేయు ఖుషీలో ఉంటూ ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. అందరికీ ఒక్క తండ్రి మహిమను వినిపించాలి. 2వ పాయింట్, ఆత్మాభిమానులుగా అయ్యేందుకు చాలా అభ్యాసం చెయ్యాలి. ఎక్కువగా మాట్లాడరాదు. జరిగిపోయిందేదో జరిగిపోయిందని వదిలేసి మొదట స్వయాన్ని సరిదిద్దుకోవాలి. స్మృతి యాత్రను తెలిపే సత్యమైన చార్టును ఉంచుకోవాలి. వరదానము, బ్రాహ్మణ జీవితంలో వెరైటీ అనుభూతుల ద్వారా రమణీకతను అనుభవం చేసే సంపన్న ఆత్మ భవ. వివరణ, జీవితంలో ప్రతి మనుష్య ఆత్మకు వెరైటీ అంటే ఇష్టం ఉంటుంది. కనుక మొత్తం రోజంతటిలో భిన్న భిన్న సంబంధాలు, భిన్న భిన్న స్వరూపాల వెరైటీని అనుభవం చేయండి. అలా చేస్తే చాలా రమణీయమైన జీవితాన్ని అనుభవం చేస్తారు. బ్రాహ్మణ జీవితము భగవంతునితో సర్వ సంబంధాలు అనుభవం చేసే సంపన్నమైన జీవితం. అందువలన ఒక్క సంబంధం కూడా తక్కువ కారాదు. ఒకవేళ ఆత్మలతో ఏదైనా చిన్న లేక తేలికపాటి సంబంధం మిక్స్ అయిందంటే సర్వ అనే శబ్దము సమాప్తమైపోతుంది. ఎక్కడైతే సర్వ అనే శబ్దం ఉంటుందో అక్కడ మాత్రమే సంపన్నత ఉంటుంది. అందువలన సర్వ సంబంధాలతో స్మృతి స్వరూపులుగా అవ్వండి. స్లోగన్, తండ్రి సమానంగా అవ్యక్త రూపధారులుగా అయ్యి ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని చూస్తే అలజడిలోకి రారు. ఓం శాంతి.